కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎస్సీల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తాం. కేఎస్ జవహర్ చైర్మన్ రాష్ట్ర ఎస్సీ కమిషన్. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కు 117 ఆర్జీల సత్వర పరిష్కారంతో పాటు నాణ్యత ప్రధానం. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. బీఎంసీలో పదవి విరమించిన సిబ్బందికి ఘన సన్మానం. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వేగుళ్ల లీలాకృష్ణ ప్రమాణ స్వీకారం. ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన లీలాకృష్ణ. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ కోసం తన సాయశక్తుల కృషి చేస్తామని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 4వ ఫ్లోర్ గల ఎస్సీ కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా కుటుంబ సభ్యుల మధ్య పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. నాకు చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఎస్సీల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని దళితులందరూ కూటమి పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలేనన్నారు. గతంలో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెరిగాయన్నారు. రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా కమిషన్ పనిచేస్తోందన్నారు. సమాజ నిర్మాణానికి ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చైర్మన్ కేఎస్ జవహర్ తెలిపారు. ముందుగా ఆర్టీసీ మాజీ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా కేఎస్ జవహర్ను నియమించడం దళితులందరికీ సంతోషదాయకమన్నారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాసనసభ్యులు నాకు ఆనంద్ బాబు, ఎంఎస్ రాజు, బూర్ల రామంజనేయులు, ఎమ్మెల్సీ అల్లపాటి రాజాలు పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ కు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ బత్తుల జీవపుత్ర కుమార్, చైర్మన్ పిఎస్ఎల్ ఎం కిషోర్ తదితరులు ఉన్నారు. ముందుగా మీడియా మిత్రుల అసౌకర్యానికి చింతిస్తా ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే దళితులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి విచ్చేశారంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం, ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే అట్రాసిటీస్ జరిగాయో వాటి విషయంలోనే కాకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష సమసమాజ నిర్మాణం, దానికి వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలని ఆ లక్ష్యంతో ఈ కమిషన్ పనిచేస్తుంది. ఎక్కడా కూడా రాజకీయాలకు అతీతంగా, అదేవిధంగా ప్రజలకి కులాలకి మతాలకు అతీతంగా కూడా పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ కమిషన్ యొక్క లక్ష్యాలు దళితుల అభ్యున్నతి, దళితుల సంక్షేమం, ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రూపుదిద్దుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పెను మార్పులకి కమిషన్ వేదిక అవుతుందని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పీపీపీ మోడల్లోకి జల రవాణా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని రోడ్లు, భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. పున్నమి ఘాట్ వద్ద ఏపీ దేశీయ జల మార్గాల ప్రాధికార సంస్థ 2వ ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రోడ్లు, భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరై విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఎగువన బోట్ మారథాన్ ప్రారంభించారు. జెండా ఊపి పోటీలు ప్రారంభించిన మంత్రి రాష్ట్రంలో జల రవాణా, టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు. పలు రూట్లలో టూరిజం, ఇన్లాండ్ వాటర్ వేజ్లను అభివృద్ధి చేసి పీపీపీ మోడల్లోకి జల రవాణా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ తీసుకొస్తామన్నారు. ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన కల్పించేలా కార్యాచరణ అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో జల రవాణాను 3 పెంచేలా చర్యలు తీసుకుంటామని సీఎంకు నివేదిక అందించి ఆమోదం అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఎగువ నుండి రాజధాని అమరావతికి జల రవాణా అభివృద్ధి చేస్తామని, కృష్ణా, గోదావరి నదులు సాగునీటి కాల్వలో జల రవాణా చేపడతామని తెలిపారు. ఈరోజు బోట్ మారథాన్ 2వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఇంగ్లాండ్ వాటర్ వ్యవస్థానికి కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ గారికి కూడా ఎన్నికైనందుకు వారికి కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ రేపు రానున్నటువంటి కాలంలో గత ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల ఏదైతే ఈ ఇంగ్లాండ్ వాటర్ వేవ్ కానీ
అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంని కూడా నిర్లక్ష్యం చేయడం జరిగిందో వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో ఈరోజు రివ్యూ చేసుకుంటూ ఈ బోట్ మారథాన్ 2వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ప్రాముఖ్యతలో భాగంగా ఇంగ్లాండ్ వాటర్ వేవ్స్ అండ్ టూరిజం 2 డిపార్ట్మెంట్ కలిసి ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతామో, టూరిజాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ఈ యొక్క ఇంగ్లాండ్ వాటర్ వేవ్లో ఉన్నటువంటి కనెక్టివిటీ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గుజరాత్ అండ్ మద్రాస్ తర్వాత అత్యంతగా మనకు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా 950 కిలోమీటర్ల ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదైతే కమర్షియల్కు సంబంధించినటువంటి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పి చాలామంది కూడా ఇన్వెస్టర్లు రావటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాబోయే 6 నెలల్లో పీపీపీ మోడల్లో ఎవరైతే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మనకు దాదాపుగా 100 రూపాయలు ఖర్చు అయితే తగిన రవాణా సౌకర్యంలో ఈ యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో కేవలం 10% రవాణా సౌకర్యంలో ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ను కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ను తీసుకుపోవడం వల్ల మనకు ట్రాఫిక్ సమస్య ఒకటే కాకుండా రోడ్డు మీద కూడా భారం తగ్గుతుంది, రద్దీ కూడా తగ్గుతుంది అని చెప్పి మేము చేసిన సర్వే వల్ల కూడా తెలిసింది. ఈరోజు జల రవాణా టూరిజంలో చాలామంది కేరళలో ఏ విధంగా జరుగుతూ ఉందో అంతకంటే మంచిగా అభివృద్ధి చేయాలి. కొత్త పాలసీలు తీసుకొచ్చాము. ఆ పాలసీని కూడా పబ్లిక్ అందరికీ కూడా తెలియజేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరిని ముందుకు రావాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రెండింటిని అనుసంధానం చేసుకుంటూ అటు టూరిజం ఇటు ఇంగ్లాండ్ వాటర్ వేవ్ను చేసుకుంటూ కొత్త కొత్త ప్రదేశాలను ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశాము. ఈ బోటింగ్ ద్వారా దీని ద్వారా ఆ అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి రెండింటికి కూడా ఉద్యోగ కల్పన కల్పించాలి. ఎవరైనా స్వతంత్రంగా పెట్టుకొని ఏదైనా పీపీపీ మోడల్లో ముందుకు వస్తే ఆ యొక్క ప్రదేశాలు వారికే ఇచ్చేసి గవర్నమెంట్కు ఆదాయంతో పాటు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ని కూడా సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కొత్త కొత్త ప్రణాళికలు కూడా త్వరలోనే చేయబోతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా నివేదికలు సమర్పించి త్వరలోనే అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినందుకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏదండి ఇప్పుడు ఇది మన ఒక్కటే కాకుండా బయట ఇతర దేశాల నుంచి కూడా కంపెనీలు మా దగ్గరికి రావాలని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు. దీనికి వాల్యూ అంటే ఒక ఎండ్ ఉండదు. వాల్యూ మనం తీసుకునేటువంటి ప్రదేశాల నుంచి ఎంత దూరం ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే 8 మిలియన్ టన్నులు జరుగుతుంది, కానీ దానికంటే త్రిబుల్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఎందుకు ఆ ఆలోచనలు ఉన్నాయంటే ఎక్స్పెండిచర్ ఖర్చు, రవాణా సౌకర్యం ఖర్చు తగ్గుతుంది. మీకు రోడ్డు మీద తీసుకెళ్తే గిన 100 రూపాయలు ఖర్చు అవుతే ఇదే ఈ యొక్క నీటి ద్వారా తీసుకెళ్తే గిన 10 రూపాయలకే వస్తాయని చెప్పి మా ఎస్టిమేషన్లు ఉన్నాయి. అదే సేమ్. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ మారింది. అప్పుడు కూడా ఏదో నాటు బోట్లో దానిల మీద ఉంది. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి హై టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంత ఉధృతంగా ఎక్కడైనా ఏదైనా వచ్చినా కానీ కూడా ముందే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడికక్కడ స్టాక్ చేస్తూ మళ్ళీ వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఫండ్స్ ముఖ్యం కాదమ్మా. ఇక్కడ ఓన్లీ మేము ఇచ్చేది ఫెసిలిటీ ఒకటే ఇస్తాం వాళ్ళకి. ఇన్వెస్ట్మెంట్ మాకు అవసరం లేదు, ఫెసిలిటీస్ ఇస్తాము. దానికి పీపీపీ మోడల్లో వాళ్ళు మాకు చేస్తారు. ఏమన్నారు? ఇప్పుడు చాలా మంది దగ్గర కొనుగోలు శక్తి ఉన్నది, ఇంత పెద్ద ఇవి కొనాలి. కాబట్టి దానికి సంబంధించి గవర్నమెంట్ ఏమైనా వివిధ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి ఏమైనా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు ఇందాకే మీకు చెప్పాను, పీపీపీ మోడల్లో అంటే గినా ఇంటికొక పారిశ్రామికవేత్తను వాళ్ళకు తెలిసినటువంటి విధానంలో ఇప్పుడు 100 టన్నుల లారీ ఉంటుంది, 16 టన్నుల లారీ ఉంటుంది, 5 టన్నుల లారీలు ఉంటాయా? దాంట్లో ఆ కెపాసిటీని బట్టి ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకి ఇస్తాము. దానికి ప్రొవిజన్ కూడా బ్యాంకర్స్తో ఏదంటే టైప్ చేస్తాము. నేను చెప్పేది కూడా అదే చెప్తున్నా.
ఆ యొక్క కెపాసిటీని బట్టి ఎవరికి ఏ కెపాసిటీ ఉంటుందో వారి యొక్క అర్హతను బట్టి బ్యాంకు ద్వారా టైప్ చేపిస్తామని చెప్తున్నాము. ఏదున్నా బ్యాంకు ద్వారానే చేయాల్సిందే. ప్రపంచమంతా కూడా బ్యాంకుల మీదనే ఆధారపడింది. సో అది ఆ విధంగా వారికి మేము అవకాశాలు కల్పిస్తామని కూడా తెలియజేస్తాము. టూరిజం అంతా ఒకటే కదా, మా గవర్నమెంటే కదా. టూరిజం కూడా వేరే గవర్నమెంట్ కదా, అది ఆంధ్రప్రదేశ్ పార్ట్ ఆఫ్ ది పార్టీ. ఒకటి ఈరోజు మాకు ఉండేది ఏంటంటే 2వ వార్షికోత్సవం ఇది ఇక్కడే ఉన్నారు టూరిజం సెక్రటరీ గారు, మంత్రి గారు వచ్చేది కంటే ఇప్పుడు ముందు కూడా ఇక్కడ కింద నుంచి ఇక్కడి నుంచే కదా, కాబట్టి దానికి ఇదేం సంబంధం లేదు. ఖచ్చితంగా కూడా టూరిజం ఇది మాది కూడా 2 మ్యారిటైమ్ కావచ్చు, బోట్ మారుతం కావచ్చు, అన్ని కంబైన్డ్గానే మేము చేస్తాము. ఎందుకంటే ఇవి 2 కలుస్తేనే ఇన్కార్పొరేట్ అయితేనే లాభాలు ఉంటాయి. ఎనీ క్వశ్చన్? థ్యాంక్ యూ సో మచ్ సార్. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలు తప్పక నెరవేరుస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక 27వ డివిజన్ రజక కళ్యాణ మండపంలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీమంతల కార్యక్రమానికి ఆయన మాట్లాడారు. అంగన్వాడీ వ్యవస్థ ద్వారా గర్భిణులకు మందులు, పౌష్టికాహారంతో పాటు అన్ని విధాల సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ నవనీతం, సాంబశివరావు, అధ్యక్షుడు దాసరి జయరాజు, ఎం సురేష్, కొండపల్లి రూపుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళల ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమేశ్వర గారి ఆధ్వర్యంలో విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ 21 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున సామూహిక శ్రీమంత కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా 27వ డివిజన్ దుర్గాపురం రజక కళ్యాణ మండపంలో బావుజీపేట, దుర్గాపురం కులవితోటలో ఉన్నటువంటి సుమారుగా 72 మంది మహిళా సోదరిమణులకి పెద్ద ఎత్తున పసుపు, కుంకుమ, చలిమిడి, స్వీటు, చీర, సారె, గంధము, పూలతో పెద్ద ఎత్తున వారికి శ్రీమంత కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ రకంగా అయితే పౌష్టికాహారం ఇస్తుందో ఆ విధంగా పూర్తి స్థాయిలో భోజనాలను కూడా వారికి ఏర్పాటు చేసి రేపు రాబోయేటువంటి బాహ్య ప్రపంచంలోకి పిల్లలు ఆరోగ్యవంతంగా రావాలని, తల్లి బిడ్డ బాగుండాలని కోరికతో 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మహిళలందరికీ కూడా సొంత కుటుంబ సభ్యుల్లాగా, సొంత చెల్లెళ్ళు, అక్కల్లాగా ఈరోజు చూసుకుంటా ఉన్నాం. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు డివిజన్లో, ప్రతి డివిజన్లో మా గర్భిణీతో ఉన్నటువంటి మా చెల్లెళ్ళందరికీ కూడా సామూహిక శ్రీమంతం కార్యక్రమం చేసి పుట్టింటి వాళ్ళు ఇచ్చినట్టుగా చీర, సారె, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ కూడా ఇచ్చి నిండు మనసుతో వాళ్ళు ఆశీర్వదించేవాళ్ళం. పండంటి బిడ్డని ప్రసవించాలని వాళ్ళకి దీవెనలు ఇచ్చేవాళ్ళం. మళ్ళా ఈరోజు ప్రతి డివిజన్లో కూడా ఆ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు 27వ డివిజన్లో దుర్గాపురం, బావాజీపేట, ఈ గులాబీ తోట ఈ డివిజన్లో ఉన్నటువంటి మహిళలందరికీ, గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఈ రోజున మరి డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ రజక కళ్యాణ మండపంలో సామూహిక శ్రీమంతం కార్యక్రమం చేపట్టి వాళ్ళకి నిండు మనసుతో ఆశీస్సులు అందజేసి మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు బిఎస్ జయరాజ్ కానీ, ప్రధాన కార్యదర్శి సురేష్ కానీ, ఇన్ఛార్జి నవనీతం సాంబశివరావు కానీ, ఇంకా డివిజన్ నాయకులు కానీ బ్రహ్మాండంగా వాళ్ళకి ఘనంగా ఏర్పాటు చేసి చక్కటి భోజనం కూడా పెట్టి వాళ్ళకి ఆశీస్సులు అందజేశాం. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం మహిళలందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి బిడ్డని, గర్భవతులు అందరూ కూడా ప్రసవించాలి, బిడ్డ బాగుండాలి, బాలింతరాల తల్లి బాగుండాలి. వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెడతానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటు ప్రభుత్వ పరంగా చేసే అన్ని ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నాం, పార్టీ పరంగా చేసే అన్ని కూడా పార్టీ పరంగా చేసి అందరి లక్ష్యం కూడా పండంటి బిడ్డల్ని, ఆరోగ్యకరమైన బిడ్డల్ని చక్కటి వాతావరణంలో ప్రసవించాలని, ఆరోగ్యంగా తల్లి బిడ్డ ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా వాళ్ళందరికీ దీవెనలు అందజేసి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా డివిజన్ పార్టీ నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్కు 117 ఆర్జీలు వచ్చాయని, ఆర్జీలను సత్వరమే పరిష్కరించడం ఎంత ప్రధానమో నాణ్యతతో పరిష్కరించడం అంతకంటే ముఖ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారావు,
గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతితో కలిసి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 117 ఆర్జీలు రాగా వీటిలో రెవెన్యూ సేవలకు సంబంధించి 40 ఆర్జీలు, పోలీసు శాఖకు 16, మున్సిపల్ పట్టణ అభివృద్ధికి 15 ఆర్జీలు వచ్చాయి. పౌర సరఫరాలు, పంచాయతీరాజ్ విభాగాలకు సంబంధించి 7 చొప్పున ఆర్జీలు రాగా బీసీ కార్పొరేషన్కు 5 ఆర్జీలు వచ్చాయి. ఏపీఎస్ఆర్టీసీ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, గృహ నిర్మాణం, మార్కెటింగ్, సర్వే విభాగాలకు 3 చొప్పున ఆర్జీలు వచ్చాయి. ఏపీ సిపిడిసిఎల్ సహకారం, ఆరోగ్యం, ఇరిగేషన్ శాఖలకు 2 చొప్పున ఆర్జీలు రాగా డిఆర్డీఏ ఉపాధి కల్పన, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రవాణా శాఖలకు 1 ఆర్జీ వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని నిర్దిష్ట గడువులోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్య పరిష్కారం అనేది స్వర్ణాంధ్ర సహకారానికి పునాది కాగలదని, ఈ విషయాన్ని గమనించి ఆర్జీల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. For various reasons. ఏళ్ల తరబడి ఒకే ఇంట్లో అజిత్ సింగ్ ఉంటూ పట్టాల కోసం ఎదురుచూస్తున్న వారు ప్రభుత్వ నిబంధన ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సోమవారం అజిత్ సింగ్ నగర్ తెదేపా కార్యాలయంలో 63వ డివిజన్కు చెందిన 15 కుటుంబాలకు ఆయన ఇళ్ల పట్టాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 150 గజాల్లోపు ఇళ్ల స్థలంలోని వారికి రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేస్తూ ఉందన్నారు. తెదేపా నాయకులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు రెండోసారి శాసనసభ్యుడు అయిన కాడి నుంచి ప్రతి డివిజన్లోని సమస్యల మీద దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి మరి పనిచేసి చూపిస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లో నేను వచ్చినాక రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేసాం. ఆ రిజిస్ట్రేషన్ని మా సోదరీమణులకి పట్టాలు గౌరవప్రదంగా వాళ్ళకి పట్టాలు కూడా అందజేసాం. అంతేకాకుండా జీవో నెంబరు 30 ఇచ్చాం. జీవో నెంబరు 30 ద్వారా 150 గజాల లోపు ప్రభుత్వ స్థలాల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత పట్టాలు ఇచ్చేటట్టుగా గిరిపురం కానీ, న్యూ గిరిపురం, నందమూరి నగరు, సుబ్బరాజు నగరు, అరుణోదయ నగరు, ఇంకా అనేకమైన ప్రాంతాల్లో సర్వే చేపట్టాం. వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెలలోనే స్టార్ట్ చేస్తాం. అంటే ఇది జీవితకాల పరిష్కారం సమస్యకి. ఇంక వీళ్ళెవరూ ఇప్పుడు పట్టాలు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇంకే అధికారి చుట్టూతో కానీ ఏ ఆఫీస్ చుట్టూతో కానీ తిరగాల్సిన పని లేదు. వీళ్ళ చేతుల్లో ఉన్నాయి రిజిస్టర్డ్ పట్టాలు. అంటే భవిష్యత్తులో వీళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పిల్లల పేరు మీద కానీ, వాళ్ళ బంధువుల పేరు మీద కానీ, లేదా ఇంకొక అవసరాలకైనా అమ్ముకోవడానికి కానీ ఏ పరిణామం, ఏ పరిస్థితులైనా సరే వాళ్ళు అవుట్ రేట్గా దీన్ని వినియోగించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాం. అటు జీవో నెంబర్ 30 చేస్తున్నాం, ఇటు ఇది చేస్తున్నాం. అన్ని రకాలుగా ఈ టర్మ్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఇంకా పట్టాల సమస్య, రిజిస్ట్రేషన్ సమస్య అనేది భవిష్యత్తులో లేకుండా చేయటానికి అన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం. అటు ఎంఆర్ఓలు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఇదే పని మీద వాళ్ళ స్టాఫ్ అందరం కూడా పెట్టారు. ఖచ్చితంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తాం. ఈరోజు 63వ డివిజన్లో సుందరయ్య నగర్ కానీ, పాత రాజీవ్ నగర్ కానీ మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, అలాగే మా పార్టీ కార్యదర్శి కోలా సీను, మా ఇన్ఛార్జి మోత్కూరు కాసిం, మా చెల్లెలు లబ్బా దుర్గా కొండ. నగరంలోని శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ను కిడ్నాప్ చేయించిన కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఎస్ఐ, ఐఏఎస్ఎఫ్, ఐద్వా, ఎన్ఎఫ్ఎస్, ఐడబ్ల్యూ నగర
కమిటీల ఆధ్వర్యంలో సోమవారం కళాశాల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వరదరాజు, ఐద్వా ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె శ్రీదేవి మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్కు సైతం రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలకు చెందిన 100 కోట్ల విలువైన సొసైటీ భూమిని కబ్జా చేయాలని ఎమ్మెల్సీ అలపాటి 2015 నుండి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల గవర్నర్పేటలోని శ్రీ భవన్లో సోమవారం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనపూడి కాశీనా, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. 100 కోట్ల విలువైన ఈ భూమి వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. కళాశాల భూమిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని డిగ్రీ, ఇంటర్ కళాశాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో సిపిఎం సెంట్రల్, తూర్పు సిటీ కమిటీల కార్యదర్శులు భూపతి రమణారావు, పి కృష్ణ, సిపిఐ నగర నాయకులు లంక దుర్గారావు, ఎన్ వీరభద్రరావు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో మళ్ళీ కొద్ది కాలం తర్వాత కిడ్నాపుల పర్వం మొదలైంది. ప్రజాస్వామ్యయుతంగా, అత్యంత ప్రజాస్వామికంగా నడుపుతాం. ప్రభుత్వాన్ని, పాలనని పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పేటువంటి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ పర్వానికి తెరదీశాడు. ఈ కిడ్నాప్ పర్వం ఒక విద్యావేత్తని, శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారిని వాళ్ళ అనుచరులతో కలిసి కారులో తీసుకెళ్ళి 2 రోజులు నిర్బంధించిన తర్వాత వాళ్ళకు కావాల్సిన పని పూర్తి చేయించుకునేటువంటి దానికి ప్రయత్నం చేసి, మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే జరగాలి, ఇది శ్రీనివాస్ గారి మాటల్లో వచ్చినటువంటిది పత్రికల్లో, మేమేం చెబితే అది జరగాలి, మేమేం చెబితే అది చెయ్యాలి. ఆ సొసైటీ వ్యవహారంలో, శాతవాహన కాలేజీ సొసైటీ వ్యవహారంలో మేము చెప్తూ ఉన్నటువంటిది అమలు జరగాలి. అమలు జరపకపోతే జరిపేటట్టుగా చేస్తాం. మేము అధికారంలో ఉన్నాం. 3 సార్లు నొక్కి వక్కాణిస్తూ ఎమ్మెల్సీ గారు చెప్పినటువంటి కామెంట్, చేసినటువంటి కామెంట్, ఆయన నేరం ఏంటని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. ప్రిన్సిపాల్ కాబట్టి అకాడమిక్గా ఆయన విధులు ఆయన నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన మేనేజ్మెంట్లో భాగం కాదు. అయినా ఆ మేనేజ్మెంట్లో భాగంగా చూసి మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఆ సొసైటీ కార్యదర్శులుగా, అధ్యక్షులుగా ఉన్నారో, కార్యదర్శి కొడుకైనంత మాత్రాన దాన్ని ఏదో రకమైనటువంటి మసిబూసి మారేడికాయ చేసి చెయ్యాలా అని చెప్పనేటువంటిది ఆదేశించడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. అదే కాదు, సొసైటీలో నేను సభ్యుడిని, నేనే కార్యదర్శిని లేదా నేనే బాధ్యుడిని అని చెప్పనని చెప్పేటువంటి దాంట్లో, చేసేటువంటి దాంట్లో దాదాపుగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నటువంటి ఆయనకి, ఈ కబ్జాలు చేసేటువంటి దాంట్లో అధినేతగా ఉన్నటువంటి ఆయనకి ఆ అధినేత గారు సీట్ ఎట్లా ఇచ్చారో మాకు అర్థం కావడంలా. ఇది ఎంతవరకు సబబని చెప్పి అడుగుతున్నాం. పేదవారికి విద్యను అందించేటటువంటి దానికోసం స్థలాలు కేటాయించారు, నిధులు కేటాయించారు. ఆ రకంగా 100 గజాల స్థలాల్ని కాలేజీలకి ఇవ్వటం అనేటటువంటిది జరిగింది. తర్వాత వచ్చినటువంటి తరం వారు ఆ స్థలాలతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగుతూ ఉండటం అనేటటువంటిది దారుణం. ప్రధానంగా 1969లో స్థాపించబడినటువంటి శాతవాహన కాలేజీ వేలాది మందికి విద్యాబుద్ధులు అందించినటువంటి విద్యా సంస్థ.
ఆ సంస్థని పరిరక్షించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. ముందుగా ప్రభుత్వమే ఆ స్థలాన్ని తన స్వాధీనంలోకి తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే కాలేజీ డిగ్రీ జూనియర్ కాలేజీని నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విజయవాడ నగరంలో SRR కాలేజ్ ఒకటే గవర్నమెంట్ కాలేజ్ ఉంది. ఒకనాడు అనేక కాలేజీస్ ఎయిడెడ్ కాలేజీస్ ఉండేవి. అన్ని కాలేజీస్ కూడా మూతపడిపోయినాయి. అందులో సప్తగిరి కాలేజ్ ఒకటి, శాతవాహన కాలేజీ ఈ రోజున ఆ దశకి తీసుకువెళ్తా ఉన్నారు. సయీద్ అప్పల్స్వామి కాలేజీ, సర్దార్ గౌతులచ్చన కాలేజ్, జ్యోతి కాలేజ్, ఇలాగ అనేక కాలేజీస్ ఉండేవి. ఈ కాలేజీస్ అన్నీ కూడా ఇదే రకంగా నిర్వీర్యం చేసి ప్రైవేట్ ఎవరైతే మొదటి తరం వారు స్థలాలు కేటాయించారో ఆ స్థలాల స్థానే ఈ రోజున రియల్ ఎస్టేట్ జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇన్ని కాలేజీస్ వెళ్ళిపోయినటువంటి ఇన్ని కాలేజీస్ మూతపడినటువంటి నగరంలో శాతవాహన కాలేజీ యొక్క ఆవశ్యకత, శాతవాహన కాలేజీని ప్రభుత్వమే నడిపించటం అనేటటువంటిది చాలా ఆవశ్యకత ఉన్నది. ఆ వైపుగా ప్రభుత్వం ఆ స్థలాన్ని మొత్తం కాలేజీని స్వాధీనం చేసుకొని కబ్జాదారుల నుంచి పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. కంచే చేను వేసినట్టు చందంగా ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సభలో ప్రాతినిధ్యం వహించేటటువంటి పెద్దలుగా చలామణి అయ్యేటటువంటి పెద్దల సభలో ఉన్నటువంటి ఆయన ఈ రోజున మరి కిడ్నాపులు చేయటం, స్థలాల్ని కబ్జా చేయటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. దీనిపైన ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలంలో ప్రభుత్వం స్పందించాలా, శాతవాహన కాలేజీని ప్రభుత్వం స్వాధీనంలో తీసుకోవాలనేటటువంటిది చేస్తూ, అలాగే ఈ రోజున కంటెంట్ ఆఫ్ కోర్టు కింద ఎవరైతే కిడ్నాప్కి బాధ్యత చేశారో వారిపైన కూడా ప్రభుత్వము కోర్టుల పరిధిలో చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర HMA 31/2025 పదవి విరమణ పొందిన VMC సిబ్బందిని ప్రధాన కార్యాలయంలో గల తన ఛాంబర్లో సన్మానించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. సుదీర్ఘకాలం పాటు విజయవాడ నగరపాలక సంస్థలో వివిధ పదవుల్లో నిబద్ధతతో సేవలు అందించినటువంటి గంటా మేరీ ప్రశాంతి సూపరింటెండెంట్ ఎస్టేట్ విభాగం, రేబకొండ్ల ఓబేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్ ప్రజా ఆరోగ్యం విభాగం, PV SPR శర్మ JTO ఇంజనీరింగ్ విభాగం, G ధనలక్ష్మి ఆఫీస్ సబార్డినేట్ అకౌంట్స్ విభాగం, JV శ్రీనివాస్ ఎస్టేట్ విభాగంలో సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. ఈ అధికారులు తమ బాధ్యతల్లో పూర్తి నిబద్ధత, సమర్పణతో వ్యవహరించి సంస్థ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేశారని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణ మూర్తి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు. త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో కూటమి పొత్తు ధర్మం పాటించిన నాయకులందరికీ న్యాయం జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గవర్నపేటలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర జలవనరుల నిర్వహణ మరియు శిక్షణా కేంద్రంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా వేగుళ్ల లీలాకృష్ణ పదవి బాధ్యత ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీ కేశినేని శివనాథ్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన వేగుళ్ల లీలాకృష్ణకు ఎంపీ కేశినేని శివనాథ్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలపడంతో పాటుగా శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు అమ్మిశెట్టి వాసు, ప్రియా, సౌజన్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తిరుమలరావుతో పాటు ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తాం. కేఎస్ జవహర్, చైర్మన్ రాష్ట్ర ఎస్సీ కమిషన్.
జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కు 117 ఆర్జీల సత్వర పరిష్కారంతో పాటు నాణ్యత ప్రధానం. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. బీఎంసీలో పదవి విరమించిన సిబ్బందికి ఘన సన్మానం. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వేగుళ్ల లీలాకృష్ణ ప్రమాణ స్వీకారం. ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన లీలాకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.